సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో చివరిగా వచ్చిన యానిమల్ సినిమా ఎంత సెన్సేషనల్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ తో తీస్తున్న చిత్రం స్పిరిట్. అయితే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కూడా నటిస్తున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఎందుకంటే ఈ మధ్య చిరంజీవి నటిస్తున్న ప్రతి సినిమాలోనూ ఒక స్టార్ హీరో ఉండటం విశేషంగా మారింది. మనశంకర వరప్రసాద్ గారు సినిమాలో కూడా వెంకటేష్ అతిథి పాత్రలో కనిపిస్తున్నట్టు అనిల్ రావిపూడి కూడా వెల్లడించడం జరిగింది. అయితే మరి ప్రభాస్ నటిస్తున్న ఈ స్పిరిట్ మూవీలో మెగాస్టార్ కూడా నటిస్తారనే వార్తలు రావడంతో అటు ప్రభాస్ అభిమానులు ఇటు మెగా అభిమానులు తెగ ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. మరి నిజంగానే స్పిరిట్ సినిమాలో చిరంజీవి నటిస్తున్నారా? నటిస్తే చిరంజీవికి ఎటువంటి పాత్ర ఇస్తారు? నిజంగా ప్రభాస్ తండ్రిలా చిరంజీవి నటించబోతున్నారా అనే పూర్తి వివరాలు మీకోసం. ఈ క్యాబ్ స్టోరీలో మెగాస్టార్ చిరంజీవి కూడా నటించనున్నారని గత కొన్ని రోజులుగా ప్రచారం జోరుగా జరుగుతోంది. తాజాగా ఇదే విషయంపై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు సందీప్ రెడ్డి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. సెప్టెంబర్లోనే స్పిరిట్ సెట్స్ మీదకు వెళ్తుందని వంగ చెప్పుకుంటూ వచ్చాడు. అయినా ఇంకా షూటింగ్ కూడా ప్రారంభం కాలేదు. ఇక ఈ లోపు సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకునే నటిస్తుందని అనుకునే లోపే కొన్ని కారణాలతో దీపికా తప్పుకోగా తృప్తి దిమ్రేని ఎంపిక చేశాడు సందీప్. వివేక్ ఒబెరాయ్ విలన్ గా వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్లు విలన్ గా నటిస్తున్నట్టు అప్డేట్ ఇచ్చాడు. డార్లింగ్ బర్త్డే రోజున ఆడియో గ్లింప్స్ రిలీజ్ చేసి మరింత హైప్ క్రియేట్ చేశాడు సందీప్ రెడ్డి. ఇక ఈ సినిమాలో ఇంతవరకు చేయని పాత్రను ప్రభాస్ పవర్ఫుల్ రోల్లో అంటే పోలీస్ ఆఫీసర్ గా ఈ సినిమాలో నటించబోతున్నాడని టాక్ నడుస్తోంది. ఇప్పటికే స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వచ్చే సంవత్సరం మొదట్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్నట్టు చిత్ర బృందం వెల్లడించింది. అయితే గత కొన్ని రోజులుగా స్పిరిట్ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కూడా నటించనున్నారనే వార్తలు గుప్పమంటున్నాయి. అంతేకాదు ప్రభాస్ తండ్రిగా ఓ పవర్ఫుల్ రోల్లో చిరంజీవి కనిపించనున్నారనే రూమర్లు వినిపిస్తున్నాయి. తాజాగా ఇదే విషయంపై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. అక్కినేని నాగార్జున శివ రీ రిలీజ్ సందర్భంగా సందీప్ రెడ్డి వంగ, నాగార్జున, సందీప్ రెడ్డి కలిసి ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇక ఇదే క్రమంలో స్పిరిట్ సినిమాలో చిరంజీవి ఉన్నారనే అనే దానిపై క్లారిటీ ఇచ్చారు సందీప్. స్పిరిట్ లో ప్రభాస్ తండ్రి పాత్రలో చిరంజీవి నటిస్తాడని వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని, ఈ సినిమాలో చిరంజీవి ఎలాంటి పాత్రలోనూ కనిపించడం లేదని, ఆ వార్తలన్నీ పుకార్లేనని చెప్పుకొచ్చాడు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. దర్శకత్వంలో చివరిగా వచ్చిన యానిమల్ సినిమా ఎంత సెన్సేషనల్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ తో తీస్తున్న చిత్రం స్పిరిట్. అయితే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కూడా నటిస్తున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఎందుకంటే ఈ మధ్య చిరంజీవి నటిస్తున్న ప్రతి సినిమాలోనూ ఒక స్టార్ హీరో ఉండటం విశేషంగా మారింది. మనశంకర వరప్రసాద్ గారు సినిమాలో కూడా వెంకటేష్ అతిథి పాత్రలో కనిపిస్తున్నట్టు అనిల్ రావిపూడి కూడా వెల్లడించడం జరిగింది. అయితే మరి ప్రభాస్ నటిస్తున్న ఈ స్పిరిట్ మూవీలో మెగాస్టార్ కూడా నటిస్తారనే వార్తలు రావడంతో అటు ప్రభాస్ అభిమానులు ఇటు మెగా అభిమానులు తెగ ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. మరి నిజంగానే స్పిరిట్ సినిమాలో చిరంజీవి నటిస్తున్నారా? నటిస్తే చిరంజీవికి ఎటువంటి పాత్ర ఇస్తారు? నిజంగా ప్రభాస్ తండ్రిలా చిరంజీవి నటించబోతున్నారా అనే పూర్తి వివరాలు మీకోసం. ఈ క్యాబ్ స్టోరీలో మెగాస్టార్ చిరంజీవి కూడా నటించనున్నారని గత కొన్ని రోజులుగా ప్రచారం జోరుగా జరుగుతోంది. తాజాగా ఇదే విషయంపై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు సందీప్ రెడ్డి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. సెప్టెంబర్లోనే స్పిరిట్ సెట్స్ మీదకు వెళ్తుందని వంగ చెప్పుకుంటూ వచ్చాడు. అయినా ఇంకా షూటింగ్ కూడా ప్రారంభం కాలేదు. ఇక ఈ లోపు సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకునే నటిస్తుందని అనుకునే లోపే కొన్ని కారణాలతో దీపికా తప్పుకోగా తృప్తి దిమ్రేని ఎంపిక చేశాడు సందీప్. వివేక్ ఒబెరాయ్ విలన్ గా వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్లు విలన్ గా నటిస్తున్నట్టు అప్డేట్ ఇచ్చాడు. డార్లింగ్ బర్త్డే రోజున ఆడియో గ్లింప్స్ రిలీజ్ చేసి మరింత హైప్ క్రియేట్ చేశాడు సందీప్ రెడ్డి. ఇక ఈ సినిమాలో ఇంతవరకు చేయని పాత్రను ప్రభాస్ పవర్ఫుల్ రోల్లో అంటే పోలీస్ ఆఫీసర్ గా ఈ సినిమాలో నటించబోతున్నాడని టాక్ నడుస్తోంది. ఇప్పటికే స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వచ్చే సంవత్సరం మొదట్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్నట్టు చిత్ర బృందం వెల్లడించింది. అయితే గత కొన్ని రోజులుగా స్పిరిట్ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కూడా నటించనున్నారనే వార్తలు గుప్పమంటున్నాయి. అంతేకాదు ప్రభాస్ తండ్రిగా ఓ పవర్ఫుల్ రోల్లో చిరంజీవి కనిపించనున్నారనే రూమర్లు వినిపిస్తున్నాయి. తాజాగా ఇదే విషయం
విషయంపై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. అక్కినేని నాగార్జున శివ రిలీజ్ సందర్భంగా సందీప్ రెడ్డి వంగ, నాగార్జున, సందీప్ రెడ్డి కలిసి ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇక ఇదే క్రమంలో స్పిరిట్ సినిమాలో చిరంజీవి ఉన్నారనే అనే దానిపై క్లారిటీ ఇచ్చారు సందీప్. స్పిరిట్ లో ప్రభాస్ తండ్రి పాత్రలో చిరంజీవి నటిస్తాడని వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని, ఈ సినిమాలో చిరంజీవి ఎలాంటి పాత్రలోనూ కనిపించడం లేదని, ఆ వార్తలన్నీ పుకార్లేనని చెప్పుకొచ్చాడు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. దర్శకత్వంలో చివరిగా వచ్చిన యానిమల్ సినిమా ఎంత సెన్సేషనల్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ తో తీస్తున్న చిత్రం స్పిరిట్. అయితే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కూడా నటిస్తున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఎందుకంటే ఈ మధ్య చిరంజీవి నటిస్తున్న ప్రతి సినిమాలోనూ ఒక స్టార్ హీరో ఉండటం విశేషంగా మారింది. మనశంకర వరప్రసాద్ గారు సినిమాలో కూడా వెంకటేష్ అతిథి పాత్రలో కనిపిస్తున్నట్టు అనిల్ రావిపూడి కూడా వెల్లడించడం జరిగింది. అయితే మరి ప్రభాస్ నటిస్తున్న ఈ స్పిరిట్ మూవీలో మెగాస్టార్ కూడా నటిస్తారనే వార్తలు రావడంతో అటు ప్రభాస్ అభిమానులు, ఇటు మెగా అభిమానులు తెగ ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. మరి నిజంగానే స్పిరిట్ సినిమాలో చిరంజీవి నటిస్తున్నారా? నటిస్తే చిరంజీవికి ఎటువంటి పాత్ర ఇస్తారు? నిజంగా ప్రభాస్ తండ్రిలా చిరంజీవి నటించబోతున్నారా అనే పూర్తి వివరాలు మీకోసం. ఈ క్యాబ్ స్టోరీలో మెగాస్టార్ చిరంజీవి కూడా నటించనున్నారని గత కొన్ని రోజులుగా ప్రచారం జోరుగా జరుగుతోంది. తాజాగా ఇదే విషయంపై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు సందీప్ రెడ్డి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. సెప్టెంబర్లోనే స్పిరిట్ సెట్స్ మీదకు వెళ్తుందని వంగ చెప్పుకుంటూ వచ్చాడు. అయినా ఇంకా షూటింగ్ కూడా ప్రారంభం కాలేదు. ఇక ఈ లోపు సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకునే నటిస్తుందని అనుకునే లోపే కొన్ని కారణాలతో దీపికా తప్పుకోగా తృప్తి దిమ్రేని ఎంపిక చేశాడు సందీప్. వివేక్ ఒబెరాయ్ విలన్ గా వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్లు విలన్ గా నటిస్తున్నట్టు అప్డేట్ ఇచ్చాడు. డార్లింగ్ బర్త్డే రోజున ఆడియో గ్లింప్స్ రిలీజ్ చేసి మరింత హైప్ క్రియేట్ చేశాడు సందీప్ రెడ్డి. ఇక ఈ సినిమాలో ఇంతవరకు చేయని పాత్రను ప్రభాస్ పవర్ఫుల్ రోల్లో అంటే పోలీస్ ఆఫీసర్ గా ఈ సినిమాలో నటించబోతున్నాడని టాక్ నడుస్తోంది. ఇప్పటికే స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వచ్చే సంవత్సరం మొదట్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్నట్టు చిత్ర బృందం వెల్లడించింది. అయితే గత కొన్ని రోజులుగా స్పిరిట్ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కూడా నటించనున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. అంతేకాదు ప్రభాస్ తండ్రిగా ఓ పవర్ఫుల్ రోల్లో చిరంజీవి కనిపించనున్నారనే రూమర్లు వినిపిస్తున్నాయి. తాజాగా ఇదే విషయంపై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. అక్కినేని నాగార్జున శివ రిలీజ్ సందర్భంగా సందీప్ రెడ్డి వంగ, నాగార్జున, సందీప్ రెడ్డి కలిసి ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇక ఇదే క్రమంలో స్పిరిట్ సినిమాలో చిరంజీవి ఉన్నారనే అనే దానిపై క్లారిటీ ఇచ్చారు సందీప్. స్పిరిట్ లో ప్రభాస్ తండ్రి పాత్రలో చిరంజీవి నటిస్తాడని వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని, ఈ సినిమాలో చిరంజీవి ఎలాంటి పాత్రలోనూ కనిపించడం లేదని, ఆ వార్తలన్నీ పుకార్లేనని చెప్పుకొచ్చాడు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. దర్శకత్వంలో చివరిగా వచ్చిన యానిమల్ సినిమా ఎంత సెన్సేషనల్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ తో తీస్తున్న చిత్రం స్పిరిట్. అయితే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కూడా నటిస్తున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఎందుకంటే ఈ మధ్య చిరంజీవి నటిస్తున్న ప్రతి సినిమాలోనూ ఒక స్టార్ హీరో ఉండటం విశేషంగా మారింది. మనశంకర వరప్రసాద్ గారు సినిమాలో కూడా వెంకటేష్ అతిథి పాత్రలో కనిపిస్తున్నట్టు అనిల్ రావిపూడి కూడా వెల్లడించడం జరిగింది. అయితే మరి ప్రభాస్ నటిస్తున్న ఈ స్పిరిట్ మూవీలో మెగాస్టార్ కూడా నటిస్తారనే వార్తలు రావడంతో అటు ప్రభాస్ అభిమానులు, ఇటు మెగా అభిమానులు తెగ ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. మరి నిజంగానే స్పిరిట్ సినిమాలో చిరంజీవి నటిస్తున్నారా? నటిస్తే చిరంజీవికి ఎటువంటి పాత్ర ఇస్తారు? నిజంగా ప్రభాస్ తండ్రిలా చిరంజీవి నటించబోతున్నారా అనే పూర్తి వివరాలు మీకోసం. ఈ క్యాబ్ స్టోరీలో మెగాస్టార్ చిరంజీవి కూడా నటించనున్నారని గత కొన్ని రోజులుగా ప్రచారం జోరుగా జరుగుతోంది. తాజాగా ఇదే విషయంపై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు సందీప్ రెడ్డి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. సెప్టెంబర్లోనే స్పిరిట్ సెట్స్ మీదకు వెళ్తుందని వంగ చెప్పుకుంటూ వచ్చాడు. అయినా ఇంకా షూటింగ్ కూడా ప్రారంభం కాలేదు. ఇక ఈ లోపు సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకునే నటిస్తుందని అనుకునే లోపే కొన్ని కారణాలతో దీపికా తప్పుకోగా తృప్తి దిమ్రేని ఎంపిక చేశాడు సందీప్. వివేక్ ఒబెరాయ్ విలన్ గా వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్లు విలన్ గా నటిస్తున్నట్టు అప్డేట్ ఇచ్చాడు. డార్లింగ్ బర్త్డే రోజున ఆడియో గ్లింప్స్ రిలీజ్ చేసి
మరింత హైప్ క్రియేట్ చేశాడు సందీప్ రెడ్డి. ఇక ఈ సినిమాలో ఇంతవరకు చేయని పాత్రను ప్రభాస్ పవర్ఫుల్ రోల్లో అంటే పోలీస్ ఆఫీసర్ గా ఈ సినిమాలో నటించబోతున్నాడని టాక్ నడుస్తోంది. ఇప్పటికే స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వచ్చే సంవత్సరం మొదట్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్నట్టు చిత్ర బృందం వెల్లడించింది. అయితే గత కొన్ని రోజులుగా స్పిరిట్ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కూడా నటించనున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. అంతేకాదు ప్రభాస్ తండ్రిగా ఓ పవర్ఫుల్ రోల్లో చిరంజీవి కనిపించనున్నారనే రూమర్లు వినిపిస్తున్నాయి. తాజాగా ఇదే విషయంపై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. అక్కినేని నాగార్జున శివ రీ రిలీజ్ సందర్భంగా సందీప్ రెడ్డి వంగ, నాగార్జున, సందీప్ రెడ్డి కలిసి ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇక ఇదే క్రమంలో స్పిరిట్ సినిమాలో చిరంజీవి ఉన్నారనే అనే దానిపై క్లారిటీ ఇచ్చారు సందీప్. స్పిరిట్ లో ప్రభాస్ తండ్రి పాత్రలో చిరంజీవి నటిస్తాడని వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని, ఈ సినిమాలో చిరంజీవి ఎలాంటి పాత్రలోనూ కనిపించడం లేదని, ఆ వార్తలన్నీ పుకార్లేనని చెప్పుకొచ్చాడు.